హిందీ భాష అంటే పడదంటారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే పబ్లిక్ ని కూడా తమిళమే మాట్లాడాలంటుంటారు. ఆత్మాభిమానం మస్తు ఎక్కువ. అందుకే దక్షిణాన అన్ని రాష్ట్రాల రాజకీయం ఓగెత్తైతే తమిళనాడు రాజకీయం ఓగెత్తు. వాళ్ళను మెప్పించుడంటే ఎంత పెద్ద లీడర్లకైనా జర తిప్పలే. కాకపోతే ఎప్పటికైనా సరే బుట్టల పడకపోతారా అని చూస్తుంటారు చాలా మంది. అన్నట్లు ఇగో మోదీ సారు తమిళనాడు పోయిండట. మరిగా ఏమేం నడిచిందో చూద్దాం పాన్లి. ఏపీలో పొత్తుల సంసారం నడుస్తాంది. తెలంగాణలో గట్టిగానే పోటీస్తాండ్రు. అటు కర్ణాటకలో కూడా గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో కూడా ఎట్టనన్న చేసి పతార పెంచుకునే పనిలో పడ్డట్టుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అందుకే తాపకో లీడరు తమిళనాడు గడ్డ మీద తిరుగుతాండు. ఇట్లనే ఈసారి ప్రధానమంత్రి మోదీ సారే పోయిండు. గంగైకొండ చోళపురంలో ఉన్న శివాలయంలో గట్టిగానే పూజలు నడిచినాయి. అగ చూడరే సారు పద్ధతి ఆచారం తమిళ పబ్లిక్ కు నచ్చేటట్టే మంచిగా పంచగట్టుకొని మెడల పట్టుచేల బట్టి వేసుకొని పూజకు పోయిండు. పెద్ద దర్వాజా కాని నుంచే అయ్యగారులు మేళ తాళాలతోని సారును గుళ్ళెకు తోలుకపోయిండ్రు. కలశం పట్టుకొని శివయ్య సన్నిధికి పోయిండు సారు. లింగమయ్యకు ఆరతులు పట్టిండు. అయ్యగారులందరికీ పేరు పేరున దండం పెట్టిండు. అటెనక గుడి బయటకు వచ్చి మొత్తం తిరిగి చూసిండు. పెద్ద పెద్ద బొమ్మలు శిల్పాలు చూసి సారుకు మత్తు సంబరమైందట, ఇచ్చంతరమైందట. ఇక గంత దూరం పోయి పెద్ద మనిషి ఉత్త చేతులు ఎట్లా చూపిస్తాడు చెప్పుండ్రే. 450 కోట్లతోని తూత్తుకుడి కాడగట్టిన విమానాల స్టేషన్ కు రిబ్బన్ కత్తిరిచ్చే యుగురం చేసిండు. అట్లనే 4900 కోట్లతోని కొత్తగా వేసిన రోడ్లు, కొత్తగా వేసిన రైల్వే బాటలు జాతికి అంకితం ఇచ్చిండు సారు. అంతేకాదు మోదీ సారు రోడ్డు చౌకు పబ్లిక్ గట్టిగానే పోయిండ్రు. సారు కారెక్కి అందరికి చేతులు ఊపుకుంటూ పోతుంటే పబ్లిక్ కూడా చేతులు ఊపిండ్రు, దండాలు పెట్టిండ్రు, జై జైలు కొట్టిండ్రు. మోదీ సారు మీద గట్టిగానే పాయిరం చూపించిండ్రు తమిళ జనాలు. అసలే తమిళనాడులో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మరిగా చూడాలి ఈసారి పువ్వు పార్టీ వాళ్ళు ఏ పార్టీకి పెడతారో అనుకుంటారా అందరూ.